అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, బాబు మనం సమాజానికి సేవ చేస్తున్నాం మన దగ్గర ఉన్న డబ్బుతో. అలాంటప్పుడు ఆ డబ్బుని ఎలా సంపాదించాలన్నప్పుడు ఓ పేదవాడు పొట్టబెట్టో, లేదన్నప్పుడు ఒక సామాన్యుడిని చంపో, లేదా వాడి జీవితాన్ని నాశనం చేసో, వాడు కొంపన కూర్చో కాదురా నాయన. కష్టపడు, రాళ్ళు కొడతావు కొట్టు, డ్రైవర్గా చేస్తావు చేయి, సినిమాలు యాక్ట్ చేస్తావు చేయి, క్రికెట్ ఆడతావు ఆడు. ఇలా నువ్వు చేసేది ఎతికిలై ఉండాలి. అలా వచ్చిన రూపాయితో నువ్వు ఖర్చు పెట్టు. ఆ రూపాయికి ఇంకో 100 మంది యాడ్ అవుతారు. 101 రూపాయలు నీకు పోతే నీ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టు. అంతేగాని నువ్వు ఏదో పనులు చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో సేవ చేస్తానంటే చూసే జనాలు ఆహా ఊహా అంటారా. ఏదో ఒక రోజు పాప పండిద్దిరా. ఈరోజు ఓ రకంగా సోను సూద్కి సంబంధించి మహేష్ బాబు విషయంలో గతంలో చాలాసార్లు చెప్పాను. ఆయన ఉన్న సినిమా వాళ్ళతో పోలిస్తే నో డౌట్ సూపర్. పిల్లలకి ఆపరేషన్ చేపిస్తున్నాడు, మంచిగున్నాడు. కానీ ఆ పాన్ బహార్ యాడ్ ఏంటి, ఆ థమ్సప్ యాడ్ ఏంటి, డూ ద డ్యూనో ఏదో డ్యూ యాడ్ ఏంటి, కూల్ డ్రింక్లు పాన్ మసాలాలు ఎంత దారుణం అసలు. ఆయన చేస్తున్న సేవకి ఇంకా అర్థమేమైనా ఉందా? నా బాధ అంతా అదే. నువ్వు చేసినటువంటి సేవ 10 మందికి పంచే రూపాయి అది సక్రమ మార్గం ద్వారా వచ్చి ఉండాలా, అది చూసి 10 మంది మెచ్చుకునేలా ఉండాలి. అంతే తప్ప ఇదిగో ఈ బెట్టింగ్ యాప్లు అండి, 1x బెట్, 1x బ్యాట్, తర్వాత స్పోర్టింగ్ లైన్స్ అని చెప్పేసి ఉంటే వాళ్ళకి దాదాపు ఈ 1x పెట్టాడు. ఓ అమ్మ ఐపీఎల్ ఏంటి ఓల్డ్ చోట్ల వాడు యాడ్లు ఇచ్చాడు. మెట్రో ట్రైన్ల మీద యాడ్లు కూడా నేనే ఫస్ట్ హైలైట్ చేసింది. ఆ తర్వాత సజ్జనారు, ఆ తర్వాత చాలా మంది హైలైట్ చేశారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, పబ్లిక్గా నువ్వు యాడ్లు ఇచ్చుకుంటూ అదే పబ్లిక్లోకి సెలబ్రిటీ చేత యాడ్లు చేపించి పంపించేస్తూ వచ్చినటువంటి డబ్బుని ఏకంగా విదేశాలతో లింక్ ఉన్నటువంటి అకౌంట్స్లోకి పంపించేసి మరలా అక్కడి నుంచి 6,000 ఫేక్ బ్యాంక్ ఖాతాల్లోకి పంపి అక్కడి నుంచి వీళ్ళ అకౌంట్లోకి పంపి సెలబ్రిటీ అకౌంట్లో పంపి ఏంది అసలు ఇదంతా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. దగ్గర సోను సూద్ ₹1,00,00,000, బట్ సురేష్ రైనా 6.5 కోట్లు, శిఖర్ ధావన్ 4.5 కోట్లు, ఓరసర్ అవతలు వచ్చేసి ఏకంగా తన అకౌంట్ కూడా వాళ్ళ అమ్మ అకౌంట్ ఇచ్చింది. ఆ అకౌంట్లో 2 కోట్లు, యువరాజ్ సింగ్ వచ్చేసి 2.5 కోట్లు, తర్వాత నేహా శర్మ వచ్చేసి కొంత, రాబిన్ ఉతప్ వచ్చేసి 8 లక్షలు. ఇలా చెప్పుకుంటూ వెనకాల అటాచ్ చేసిన బ్యాచ్ చూడండి. సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాడు సోను సూద్కి పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వకపోతే ఏది కరోనా సమయంలో బాగా సేవ చేశాడు, అప్పుడు కొంతమంది పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. సోను సూద్కి ఇస్తారా నేను కూడా అనుకున్నా, ఇవ్వలేదు. అప్పుడు అయితే నేను కూడా వీడియో చేస్తుంటున్నా ఎందుకు ఇస్తారో ఇవ్వలేదు అనేది. ఇది ఇప్పుడు తెలిసింది మనోడిది బండారం అంతా. అక్రమ మార్గాల ద్వారా వస్తున్న డబ్బు మన దేశం పనికి మన పనులు. అరే ఈ అమ్మ జీవితం అనకూడదు. మన మధ్య జుట్టుకు సంబంధించి ఆడరా గుంపులు వెళ్ళిపోయారు రా బాబు యూట్యూబర్లు కూడా. ఏంటంటే ప్రమోషన్, దానికి కూడా వెళ్ళాడు సార్ ఈ మనిషి అయితే. అది వాడు జుట్టు పోయిన వాళ్ళు ఉన్నారు. సరే దాని గురించి అంటారు మోడీ షోలు కూడా చెప్పడని చెప్పేసి నేను షాక్ అయ్యా. ఈయన ఎట్ట కూడా చెప్తారా అని చెప్పేసి. సో అంతేగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రమోషన్ అనేది దేనికైనా చేస్తున్నామంటే అది అక్రమమా సక్రమమా, దానివల్ల ప్రజలకు మేలు జరిగిద్దా చెడు జరిగిద్దా, అండ్ వచ్చిన డబ్బుని మనకి ఎలా పంపుతున్నారు, సరిగా పంపుతున్నారా లేదా, దీనికి వచ్చేసి అకౌంటబిలిటీ ఉందా లేదా, అదన్నీ చూసుకోవాలండి. అలా లేనప్పుడు ఇంక సమాజంలోకి నువ్వెట్ట ఐకాన్ అవుతావు, అండ్ నువ్వు మోరవర్ నువ్వెట్ట ఒక సెలబ్రిటీ అవుతావు. ఈ విషయంలో మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని గనక మీరు చెక్ చేసుకుంటే ఆ మధ్య ఎప్పుడో పెప్సీ యాడ్, ఆయన తర్వాత ఇంతవరకు ఒక యాడ్ ఆయన చేయలే. ఏ ప్రమోషన్ ఉండదు. ప్రతి రూపాయి కూడా తను ఖర్చు పెట్టేది తన సినిమా ద్వారా వచ్చిన డబ్బు, గతంలో అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటే దాని ద్వారా వచ్చిన డబ్బు, పిల్లల కోసం ఫ్యామిలీ కోసం దాచుకునే డబ్బు, అదే ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇప్పటికీ అదే ఇస్తూ ఉన్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ బంగారం అంట. అండ్ అతని దరిదాపులు ఎవరూ లేరనే అంట. మీరు ఎవరైనా చెక్ చేసిన పేర్లు వద్దు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపైనా అక్రమమో సక్రమో సంపాదిస్తున్నారు. కానీ ఈ సక్రమ మార్గాల్లో కూడా వీళ్ళు సంపాదించిన డబ్బు వల్ల వీళ్ళు బాగుపడుతున్నారు. బట్ వీళ్ళని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళని చూసి దాన్ని కొన్నోళ్ళు నష్టపోతూనే ఉన్నారు. అంతిమంగా ఈ వీడియోకి ఇంటెన్షన్, స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని చెప్పేసి లిప్ లాక్లు, స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని చెప్పేసి అశ్లీలంగా, స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని చెప్పేసి యాక్టేటర్లు, ఇవన్నీ సినిమా వాళ్ళకి సెలబ్రిటీగా సరిపోయారు. నార్మల్ వాళ్ళకి వద్దు అవన్నీ. ఇక్కడి నుంచి అన్న మీరు వాళ్ళని చూసి సొల్లు గడుచుకోవద్దు, వాళ్ళని చూసి నమ్మేసి పెట్టుబడులు పెట్టొద్దు, వాళ్ళని చూసి దేని పడితే నువ్వు కొనొద్దు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఎలా సేవ చేసినా దాని వెనక ఏముందంటే క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఆహా ఓహో వావ్ అన్నట్టు. అంతే తప్ప ముందు వెనక ఆలోచించకుండా సూపరు అనుకుంటూ కనుక ఉంటే ఏదో ఒక రోజు మన పరువే పోయేది. ఏందిరా వీడినా మనం సూపర్ అన్నామని చెప్పి. నేను సోను సూద్ని తప్పు పడతలా, బట్ అతను తప్పని అంటున్నా. తప్పు పడతలేదు దాని అర్థం ఏంటంటే, మరీ బేవర్సనంగా ఘోరంగా సంపాదించలేదు. బట్ 10 మందికి మంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి,
కొంచెం సక్రమ మార్గంలో కనుక సంపాదించడం బెటర్గానే ఉంటుంది. సో ఇక నుంచి అన్న సోను సూద్ అనబడే వ్యక్తి అందరి చేత మంచిగా శభాష్ అనిపించడం ఉండాలి అంటే సక్రమ మార్గం ద్వారా వచ్చే డబ్బునే అతను 10 మందికి పంచాలి. అండ్ అతను ట్రస్ట్ కూడా వచ్చే డబ్బు ఏదైతే ఉందో సక్రమ మార్గం ద్వారా వచ్చే విధంగా మొత్తం లెక్కలు కనుక ఉంటే బాగుంటుందని అయితే కోరుకుంటూ ఉన్నాను.